అయిపోయావు నా చేతిలో. నా మీద చపాతీ పిండేస్తావా నిన్ను? అమ్మో ల్యాప్టాప్. రేయ్, అది నేను ఇష్టపడి కట్టించుకునే ఫ్రేమ్, దాన్ని నువ్వు పగలగొడతావా? బా పగలగొట్టక. మగాళ్ళంటే ఇంట్లో నౌకర్లు అనుకున్నారేంటే? మీరు షాపింగ్కి వెళ్తే సంచులు మోయాలి, ఆఫీసులకు వెళ్తే బ్యాగులు మోయాలి, ఊర్లు వెళ్తే సూట్ కేసులు మోయాలి. అవన్నీ కాక మీరు చేసే తొక్కలో వంటకి ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు ఇవి కాక వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కూడా మేమే ఒలిచి పెడితే మీరు చేసేదేంటే దర్శకత్వ పర్యవేక్షణ. ఏ రోజు వంట పెడుతుంటే బానే వేస్తున్నావుగా, ఆ మాత్రం చేయలేవా? సారీ, దాని వంట అనకూడదమ్మా. దానికి ఏదైనా పేరు పెట్టి పేటెంట్ రైట్స్ తీసుకుని నీ పేరు మీద డిక్షనరీలో పెట్టా. ఆహా, అత్తినే నేను పరిచయం కాకముందు ఫ్లాట్ రోడ్ లో ఉండే నీ పొట్ట ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ లా తయారైంది. నువ్వు పెట్టే అడ్డమైన చెత్త తిని. అడ్డమైన చెత్త? నువ్వు నా లైఫ్ లోకి రాకముందు నాన్ వెజ్ స్మెల్ కూడా తెలియదు దాన్ని. నీకోసం అన్ని నాన్ వెజ్ వెరైటీస్ చేసి పెట్టాను. చేసావులే, 1/4 కిలో నాకు పెట్టి 30 కిలో నువ్వు లాయించేదాన్ని, పూజ దేవుడికి ప్రసాదం పంతులు కన్నట్టు.